దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. శబ్దం బిడ్డలారా, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన మీకు అందరి ప్రభు పేరిట వందనాలు. ఈనాటి దేవుని వాక్యంలో 26వ కీర్తన భాగాన్ని ధ్యానం చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి ప్రభు వారిని స్తుతిస్తూ ఉన్నాను. చూద్దాం. 26వ కీర్తన భాగము మొదటి నుంచి. యెహోవా యెహోవా నాకు వెలుగును. 26వ కీర్తన. యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. చాలు. ఈ ప్రార్థన ఎవరు చేస్తున్నారు చెప్తారా? దావీదు మహారాజు. అద్భుతమైన ప్రార్థన కదా. ఈ ప్రార్థన ప్రతిరోజు మనం చేయగలమా? చెప్పండి, చేయగలమా? అయ్యా నన్ను 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 చెప్పండి, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించు. ఎంత ధైర్యం ఉండాలి, ఎంత దమ్ము ఉండాలి ఇలాగూ ప్రార్థన చేయటానికి. ఎందుకో తెలుసా? దేవుడు ప్రతిదినం మనలను పరిశీలన చేస్తాడు. మనల్ని పరిశీలన చేస్తున్నాడు, పరిశోధన చేస్తున్నాడు, పరీక్ష చేస్తున్నాడు. మరి ప్రతిరోజు మనం ఆయన పరీక్షలో, పరిశోధనలో పాస్ అవుతున్నామా, ఫెయిల్ అయిపోతున్నామా మనం చూసుకోవాలి. ప్రతిరోజు మనం దేవుని సన్నిధిలో అయ్యా నన్ను చెప్పాలి, నన్ను పరిశీలించయ్యా, నన్ను పరీక్షించయ్యా, నన్ను పరిశోధించు. ఏం పరిశోధించాలి? నా హృదయపు అంతరంగమని పరిశోధించు. అయ్యా, నీకు ఎక్కడైనా ఆయాసకరమైనది నాలో ఉందేమో నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు అని ఓ గొప్ప రాజు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఇలాంటి ప్రార్థన ప్రతిరోజు మనం చేస్తే, మానకుండా ప్రార్థన చేస్తే బిడ్డలారా, ఎక్కడ కూడా దేవుని పిల్లలు పొరపాటు చేయటానికి అవకాశాలు ఉండవు. ఎందుకో తెలుసా? నా దేవుడు నన్ను చెప్పండి ఏం చేస్తున్నాడు? నా దేవుడు నన్ను పరిశీలన చేస్తున్నాడు. నేను ఎక్కడున్నాను, నేనేం చేస్తున్నాను, నేను ఎలాగున్నాను, నేనేమై ఉన్నాను, నా పరిస్థితులు ఏంటో, నా తల్లిదండ్రులకు లేకపోయినా, నా భర్తకు లేకపోయినా, నా భార్యకు లేకపోయినా, నా పిల్లలకు లేకపోయినా, స్నేహితులకి స్నేహితురాలకి లేకపోయినా, ఎవరికి నన్ను గూర్చి లేకపోయినా, నన్ను గూర్చి చెప్పండి పరిశీలన చేసే దేవుడు నాకు ఉన్నాడు. నన్ను చూసి నన్ను పరిశీలించే దేవుడు నాకున్నాడు. నా సమస్త భారాన్ని చూసే దేవుడు నాకున్నాడు. నన్ను ఎవరు చూడకపోని, నన్ను గూర్చి ఎవరు పట్టించుకోకపోని, నన్ను గూర్చి ఎవరు ఎంక్వైరీ చేయకపోని, అసలు నా గురించి ఎవరు ఏమనుకున్నా, ఏదనుకున్నా, పట్టించుకోకపోయినా, నన్ను గూర్చి పరిశీలించే దేవుడు నాకు ఉన్నాడు. నన్ను గూర్చి పరీక్షించే దేవుడు నాకు ఉన్నాడు. నన్ను గూర్చి పరిశోధించే దేవుడు నాకున్నాడు. ఈ 3 విషయాలు కానీ మన మనసులో ఉంటే, ఈ 3 విషయాల గురించి మనం ప్రార్థన చేస్తే, దేవుని పిల్లలు ఎవ్వరు కూడా
ఎక్కడ కూడా ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ ప్రదేశాలకు వెళ్ళినా, ఎక్కడ ఉన్నా ఈ ప్రార్థన కానీ దేవుని పిల్లలు చేస్తే వాళ్ళు ఎక్కడ కూడా తొట్టెళ్ళరు. ఎందుకో తెలుసా? నన్ను పరిశీలన చేసే దేవుడు నాకున్నాడు అని భయము హృదయంలో ఉంటే ఏ మనిషి తన చెయ్యి అలాగూ చాపలేడు. ఏ మనిషి దేవునికి వ్యతిరేకంగా తన చేతిని చాపలేడు, తన కాలును అడుగు ముందుకు వెయ్యలేడు. బిడ్లారా, ఎందుకో తెలుసా? ఈ 3 విషయాలు మన జీవితంలో మర్చిపోకూడదు. దావీదు అంటున్నాడండి, నేను యథార్థవంతుడనై, నేను యథార్థంగా ప్రవర్తిస్తున్నాను, ఏమీ సందేహపడకుండా నాకు తీర్పు తీర్చయ్యా. నా హృదయపు అంతర్భాగాన్ని పరిశీలించేవాడా, నా హృదయాన్ని పరిశోధించేవాడా, నా తలంపులను పరిశీలించేవాడా, నా ఆలోచన అంతటిని పరీక్షించువాడా, ఏమీ సందేహపడకుండా నాకు తీర్పు తీర్చయ్యా. ఎందుకో తెలుసా? నీవు న్యాయాధిపతి అయినా నాకు తీర్పు తీర్చయ్యా. బిడ్డలారా, దావీదు తన జీవితంలో ప్రారంభ జీవితంలో దేవుని సన్నిధిలో ఎంత బలమైన ప్రార్థన చేశాడో, దేవుని సన్నిధిలో ఎంత నమ్మకంగా ఉన్నాడో, దేవుని సన్నిధిలో ఎంత విశ్వాసంగా ఉన్నాడో. దావీదు ఏ ప్రాంతానికి వెళ్ళాలంటే ముందు దేవుని సన్నిధికి వెళ్ళి, చెప్పండి, ఏం చేయాలి? విచారణ చేయాలి. అవును కదా? దేవుని సన్నిధికి వెళ్ళి విచారణ చెయ్యిందే యుద్ధానికి వెళ్ళేవాడు కాదు, విచారణ చెయ్యిందే బయటికి వెళ్ళేవాడు కాదు, విచారణ చెయ్యిందే ఏ పని పూనుకునేవాడు కాదు. దేవుని సన్నిధికి వెళ్ళి విచారణ చేసి దేవుడు దావీదు వెళ్ళు అంటేనే బయటికి వెళ్ళేవాడు, యుద్ధానికి వెళ్ళేవాడు. అందుకే దావీదును గురించి ఏం రాయబడిందంటే, దావీదు ఎక్కడికి వెళ్ళినా అతనికి జయమే కానీ అపజయం అంటూ లేదు. కారణం ఏంటో చెప్పంటారు బిడ్డలారా? ఆయన చేసిన ప్రార్థన, అయ్యా నన్ను చెప్పాలి పరిశోధించు, నన్ను పరీక్షించు, నా హృదయపు అంతర్భాగములను పరిశోధించు. ఎందుకో తెలుసా? నీకు ఆయాసకరమైనది నాలో ఉందేమో, ఏమీ సందేహపడకుండా నాకు తీర్పు తీర్చు. ఎంత బలమైన ప్రార్థన బిడ్డలారా! దావీదు చేసే ప్రార్థన, దావీదు చేసే స్తుతులు, దావీదు చేసే విజ్ఞాపన, దావీదు చేసే విన్నపాలు దేవునికి సంతోషం వేసి, ఆనందం వేసి, ఇలాంటి వాడు నాకు బిడ్డగా ఉండుట నాకెంతో సంతోషం. దావీదా, నీ అన్నదమ్ములకు లేని భాగ్యము నీకుంది, నిన్ను కన్న తల్లిదండ్రులకు లేని ధన్యత నీకుంది. నిజమే బిడ్డలారా, దావీదును చూసి దేవుడు మురిసిపోయాడు, ఆనందించాడు. ఎందుకో తెలుసా? బాల్యములో యవన ప్రాయములో ఉండగానే ఇశ్రాయేలు ప్రజలకు నిద్ర లేని వాడి తలను ఛేదించగలిగాడు. ఇశ్రాయేలు ప్రజలకు నిద్ర లేకుండా, సంవత్సరాలు నిద్ర లేకుండా చేసిన ఫిలిస్తీయుల నాయకుడైన గొలియాతు, అలాంటి గొలియాతునే ఎదిరించి చంపి దేవుని ఆత్మను పొందుకుని గొలియాతును చంపి వాడి మెడను ఛేదించినటువంటి దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏంటో తెలుసా? యెహోవా, నీవు నన్ను పరిశీలించు. ఇట్లారా, మనకంటూ ఒక భయం ఉండాలి. అదేంటో తెలుసా? నా దేవుడు నన్ను నిత్యము చూస్తున్నాడు, నా దేవుడు నన్ను నిత్యము పరిశీలన చేసే దేవుడు నాకున్నాడనే భయము మనలో ఉంటే ఎటువంటి మోసము, ఎటువంటి అక్రమము, ఎటువంటి పాపము, ఎటువంటి దౌర్భాగ్యం అనే పని దేవుని పిల్లలు చెయ్యలేదు.
బిడ్డలారా, అనుకోలేదు మనం నన్ను పరిశీలన చేసేవాడు ఉన్నాడని, నన్ను పరీక్షించేవాడు ఉన్నాడని, నన్ను పరిశోధించేవాడు ఉన్నాడని భయము లేకుండా బ్రతికిన సంవత్సరాలు ఎన్నో గతించిపోయాయి. కానీ ఈనాటి కాలానికి ప్రభువుని నమ్ముకుని ప్రభుతో బ్రతుకుతున్న మనకు ఈ భయము ఖచ్చితంగా ఉండాలి. ఈ లేఖనము మన హృదయములో నిత్యము భద్రపరచుకోవాలి. ఎందుకో తెలుసా? ఈ 3 మాటలు మన జీవితంలో భద్రపరచుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ అడుగు చాలదు. దావీదు ప్రార్థన అది. యవన కాలంలో చేస్తున్న ప్రార్థన, దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు చేసిన ప్రార్థన, దేవునికి ఇష్టడుగా ఉండి చేస్తున్న ప్రార్థన. దేవుడు అణువు దావీదును పరీక్షిస్తున్నప్పుడు దావీదు దేవుని సన్నిధిలో ఎలాగున్నాడు తెలుసా? నిందారహితుడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. యథార్థవంతుడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో చేసిన ప్రార్థనే ఈ ప్రార్థన. మన జీవితంలో ఈ ప్రార్థన ఎప్పుడైనా చేయగలిగితే, మన తల్లిదండ్రులు మనకి ప్రార్థన నేర్పలేదు, మన తల్లిదండ్రులు ఇలాగో ప్రార్థన చేయాలని మనకు బోధించలేదు, మనకు నేర్పలేదు. బిడ్డలారా, ఎందుకో తెలుసా? మన తల్లిదండ్రులే భక్తిహీనులుగా బ్రతికారు. మన తల్లిదండ్రులే దేవుని సన్నిధిలో నిందారహితులుగా బ్రతకలేదు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు మతములో ఉన్నారు. మతములో ఉన్నవాడికి భయము తెలియదు, భక్తి తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా ఏంటి తెలుసా? మతమే వాళ్ళకి ఆధారం. మత పెద్దలు చెప్పిందే వాళ్ళకి కావాలి, కానీ వాక్యానుసారమైన జీవితాలు మన పితరులకు లేవు. వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకలేదు. మతం చెప్పిందే వాళ్ళు చేశారు. అందుకే వాళ్ళ జీవితాలలో విశ్వాసాన్ని కోల్పోయారు. నా ప్రభు బిడ్డలారా, ఈ కాలానికి ప్రభువును నమ్ముకుని సదాగా ప్రభు పాదాల దగ్గరకు వచ్చి దేవుని యందు విశ్వసించి భయము కలిగి భక్తి కలిగి ఈ రోజున మనము మన పిల్లలకి యెహోవా యందలి భయభక్తులు నేర్పుతున్నాం. మన తల్లిదండ్రులు మనకు నేర్పలేదు, మన పితరులు మనకు నేర్పలేదు. బిడ్డలారా, ఈ రోజున మనం నేర్పగలుగుతున్నామంటే మనం ఏం కలిగి ఉన్నామో తెలుసా? చెప్పండి, ఏం కలిగి ఉన్నాం? ఆయన యందు భయము భక్తి కలిగి ఉన్నాం. ఆయన సారూప్యంలోనికి మార్చబడి బ్రతుకుతున్నాం. ఆయన కృపను పొందుకొని బ్రతుకుతున్నాం. అందుకే మన పిల్లలకి ఆయన కృపను గురించి చెప్తున్నాం. ఆయన యందు భయభక్తులు నేర్పుతున్నాం. ఆయన సన్నిధిలో ఎలాగో బ్రతకాలో మన పిల్లలకి చెప్పగలుగుతున్నాం. మన పితరులు మనకు చెప్పుంటే, మన తల్లిదండ్రులు మనకు చెప్పగలిగుంటే, మన జీవితంలో సకమప్రాయమ జీవితాన్ని పాపానికి, శాపానికి, అక్రమానికి, అన్యాయానికి, దౌర్భాగ్యమైన జీవితానికి మన జీవితాన్ని పాడు చేసుకుని ఉండేవాళ్ళం కాదు. మా తల్లిదండ్రులే భక్తిలో బ్రతికి, మా తండ్రి ఒక సావుకుడయ్యి, మా తండ్రి మంచి సావుకుడయ్యి సంఘాలు కట్టి ఉంటే జీవితం ఒక రకంగా ఉండేది. కానీ వాళ్ళు క్రీస్తు ప్రేమకు దూరంగా బ్రతికారు, మతంలో బ్రతికారు. సరైన భక్తి లేదు వాళ్ళకి, మారు మనసు లేదు. మారు మనసు, పాపక్షమాపణ లేకుండానే, పరిశుద్ధత లేకుండానే ప్రభు శరీరాన్ని తిన్నారు, ప్రభు రక్తాన్ని తాగారు. ఎట్లారా? సరైన మారు మనసు లేకుండా, బాప్తిసం లేకుండా, సంపూర్ణ బాప్తిసం లేకుండా, పరిశుద్ధత లేకుండానే ప్రభు శరీరం తిన్నారు, ప్రభు రక్తాన్ని తాగారు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు తిన్నారు. వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు తాగారు. ఏనాడు కూడా దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా నన్ను పరిశీలించమని ప్రార్థించిన వాళ్ళు కాదే, నన్ను పరీక్షించమని ప్రార్థించిన వాళ్ళు కాదే, నన్ను పరిశోధించమని ప్రార్థించిన వాళ్ళు కాదే. యెహోవా యందలి భయము భక్తి వాళ్ళ గుండెల్లో ఉన్నది కాదే. ఇష్టానుసారంగా బ్రతికారు కనుకే, దేవుని యందు భయం లేకుండా బ్రతికారు కనుకే మనం కూడా భయం లేకుండా బ్రతికాము.
భక్తిహీనులుగా బ్రతికాము, రకరకాల ప్రజలతో సహవాసం చేశాము, జీవితాన్ని పాడు చేసుకున్నాం. నా దేవుని బిడ్డలారా, ఈ కాలానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన ఒక విశ్వాసాన్ని, నీతిని, నియమాలను, కట్టడలను ఆయన మనకిచ్చాడు. అందుకే మనం మన పిల్లలకు బాల్యము నుండి దేవుని యందు భయభక్తులు నేర్పుతూ వస్తున్నాం. బిడ్డలారా, వాళ్ళకి పుట్టబోబు పిల్లలకు వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. దేవుని స్తోత్రం. మనం పునాదులు వేస్తున్నాం బిడ్డలారా, మన పిల్లలకి మనం పునాదులు వేస్తున్నాం. మన తల్లిదండ్రులు మనకి భక్తిలో పునాదులు వేయక, పునాది లేని జీవితం ఏమైపోద్ది చెప్పండి? ఏమైపోద్ది? పడిపోతుంది. అనేకమైన వాటికి పునాది లేని జీవితాలు కొట్టుకొని పోతున్నాయి. కానీ ఈ కాలానికైతే మనం మన పిల్లలకి మంచి పునాదులు వేస్తున్నాం. క్రీస్తు అనే బండ మీద పునాదులు వేసి మన పిల్లల్ని పెంచుకుంటాం. బాధ ఒకటే, ఈ కాలానికి ఎందుకు పిల్లలు ఇంకా చాలా మంది ఎందుకు సాత్వికంలో బ్రతకలేకపోతున్నారు? ఎందుకు వాళ్ళు పరిపూర్ణమైన విశ్వాసంలోనికి రాలేకపోతున్నారు? ఎందుకు వాళ్ళు ప్రభు రక్తంలో కడగబడలేకపోతున్నారు? ఎందుకు వాళ్ళు క్రీస్తు ప్రేమను పొందుతున్నారు కానీ ఆయన సన్నిధికి దూరంగా బ్రతుకుతున్నారు? బాధ ఒక్కటే మిగులుతుంది. ఆస్తులు ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. ఉద్యోగాలు ఉంటాయి, పోతాయి. వ్యాపారాలు ఉంటాయి, పోతాయి. ఈ లోకంలో ఉన్న వేది సంపాదించిన ఒక దినాన్న దాన్ని మనం విడిచిపెట్టాలి కానీ అది ఎప్పుడు కూడా ఇక్కడే ఉంటుంది. అది కాదు మనకు స్థిరమైనది. పరిశుద్ధతలో బ్రతికి పరిశుద్ధతలో బిడ్డలను పెంచితే, పరిశుద్ధతలో బిడ్డలను పెంచగలిగితే, ప్రభు కొరకు బిడ్డలను పెంచగలిగితే వాళ్ళు ఇహమందును పరమందును వారసత్వం కలిగి ఉంటారు. దేవుని స్తోత్రం. బిడ్డలారా, మనం కలిగి ఉన్న విశ్వాసం, మనం కలిగి ఉన్న భక్తి, మన పిల్లలు మనకంటే విస్తారమైన విశ్వాసంలో బ్రతకాలని ఆశపడుతున్నాం. కనుక దావీదు తన పిల్లలకు పునాదులు వేసాడా? దావీదు తన పిల్లలకు పునాదులు వేసాడా? చెప్తారా మీరు? ఎవరికైనా పునాది వేసాడు? అది దావీదు ఎంత భక్తి కలిగి బ్రతికాడండి. పిల్లలకు పునాదులు వేసాడా? సమూయేలు ఎంత భక్తి కలిగినాడు. సమూయేలు ప్రవక్త, దీర్ఘదర్శి, ఇంకా ఈ నాయకుడు, యాజకుడు, ప్రవక్త, దేవుని మందిరములో యాజకత్వం చేసిన వాడు. ఏలీ కాలంలో దీపస్తంభములో దీపం మారిపోతున్న సమయానికి ఎపోదును ధరించి వచ్చి దీపస్తంభములో నూనెపోయి కలిగిన వాడు. స్తోత్రం చెప్పండి. అలాంటి వ్యక్తి తన పిల్లలకు చెప్పండి పునాదులు వేయలేక. ఇట్లారా చరిత్ర మనం చూస్తే ఏమైపోయింది వాళ్ళ పరిస్థితి? ఎందుకు చెయ్యలేకపోయారు? ఏలీ యాజకుడు, ఏలీ దేవుని మందిరంలో ఉండేవాడు. కానీ ఏలీ తన పిల్లలను భక్తిలో పెంచలేకపోయారు. బిడ్డలు, ఏలీ తన పిల్లలను పెంచలేకపోయినందుకు, ఏలీ పిల్లలు చేసిన దుర్మార్గానికి, ఏలీ పిల్లలు చేసిన పాపానికి బదులుగా ఏలీ తన పిల్లలు ఒక్కరోజే చచ్చిపోయారు. ఈరోజు చాలా మంది కోరాహు లాంటి బ్రతుకుతున్నారు. కోరాహు లాంటి బ్రతుకుతున్నారు. బిడ్డలారా, కోరాహు ఏమన్నాడు? మోషే మీద తిరుగుబాటు చేసి ఏమన్నాడు? ఈ ప్రజలందరూ పరిశుద్ధులే అన్నాడా? ప్రజలందరూ పరిశుద్ధులే అంటే పచ్చకామెరలు వచ్చినోడికి చెప్పండి, లోకమంతా పచ్చకనే ఉంటుంది. కోరాహు పరిశుద్ధుడా? మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేసిన వాడు.
ప్రజలందరూ పరిశుద్ధులని చెప్తున్నాడండి. ఈరోజు చాలా మంది అంటారు, అయ్యా యేసు ప్రభు నా గుండెలో ఉంటున్నాడు. అయ్యా ఎక్కడ? ఎక్కడ? అయ్యో నేను గుడికి రావట్లేదు అనుకుంటున్నారు, కానీ నేను గుడికే రావట్లేదు, కానీ యేసు ప్రభు ఎక్కడున్నాడు? నా గుండెలో ఉన్నాడు. వీడు 3 పూటలు తాగుతుంటే 3 పూటలు తాగేవాడు గుండెల్లోనంట ఆయన నివాసం ఉంటున్నాడంట. ఎంత భయంకరం అండి ఈరోజు మనుషులు మాట్లాడే మాటలు. బిడ్డలారా, మనకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? అయ్యా నన్ను చెప్పండి, నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నా హృదయపు అంతర్భాగములను పరిశోధించు. దేవునికి స్తోత్రం. ఇలాంటి విశ్వాసం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ఆత్మీయ పిల్లలుగా మీరు ఎదుగుతూ మీ పిల్లలను దేవుని యొక్క సన్నిధిలో పునాదుల మీద పెంచేవారిగా, పునాదుల మీద కట్టేవారిగా, తల్లిదండ్రులుగా ఉండాలని ఈ మధ్యాహ్న కాల జ్ఞాపకం చేస్తూ మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ వాక్యాన్ని మన కొరకై దీవించునుగాక. ఆమేన్.